హలో ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ పారామెడికల్ పోస్టుల గురించి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఫార్మసిస్ట్ పోస్టులు 246 పోస్ట్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 days బ్యాక్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. నోటీస్ ఏంటంటే జనరల్ బ్రీఫ్ డీటెయిల్స్ ఉంటాయి కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఉండవు. నిన్న 8th August రోజు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవి పారామెడికల్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంట్రీ గ్రేడ్ లెవెల్ ఫార్మసిస్ట్ 5th లెవెల్ అంటారు. ఈ లెవెల్లో 246 ఓవరాల్ ఇండియాలో 246 ఫార్మసిస్ట్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ నేను నా ఫార్మా పనేషియా యాప్లో అప్లోడ్ చేశాను. ఫ్రీ మెటీరియల్లో నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ కోసం. బ్రీఫ్గా డీటెయిల్స్ ఏంటి అంటే ఆర్ఆర్బి అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ జోనల్ వైజ్గా ఉంటాయి. అంటే అహ్మదాబాద్కి ఒక జోను, అజ్మీర్ ఒక జోను, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, కోల్కతా ఇట్లా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్కి ఇండివిజువల్ సైట్స్ ఉంటాయి. ఇప్పుడు చెన్నై సైట్ ఏంటి అంటే www.rrbchennai.gov.in. అలాగే సికింద్రాబాద్ సైట్ ఏంటంటే www.rrbsikindabad.gov.in. అలా ఇండివిజువల్ సైట్స్లో నోటిఫికేషన్ ప్లేస్ చేస్తామని చెప్పారు. ఫార్మసిస్ట్ పోస్ట్కి అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయంటే 17th August నుంచి నోటిఫికేషన్లు అవైలబుల్గా ఉంటాయి. అంటే మీరు ఆ పర్టికులర్ సైట్లోకి వెళ్ళి 17th August నుండి చూస్తే ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇండివిజువల్గా మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేయాలి. నా విషయం ఏంటంటే ఓవరాల్గా 246 పోస్టులు డిఫరెంట్ బోర్డ్స్కి డివైడ్ చేశారు. ఒక క్యాండిడేట్ ఒక బోర్డులో మాత్రమే అప్లై చేయగలరు. సో మీరు అప్లై చేసే బోర్డ్ ఏంటో డిటర్మైన్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ బోర్డుకి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి ఒక బోర్డులో అప్లై చేస్తే ఇంకొక బోర్డు అప్లై చేయడానికి ఉండదు. సో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 17th August నుంచి స్టార్ట్ అయ్యి 16th September నైట్ 11:59 వరకు అప్లై చేయొచ్చు. సో 1 month టైం ఇచ్చారు. 17th August నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 16th September వరకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఏదైనా మాడిఫై చేయాలి అనుకుంటే 17th September నుంచి 26th September వరకు కొన్ని డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు. సో అప్లికేషన్ అవైలబుల్గా ఉండేది ఆ పర్టికులర్ బోర్డులోనే. ఇప్పుడు మీరు చెన్నై నుంచి రాయాలి, చెన్నై జోన్ నుంచి రాయాలి అనుకుంటే www.rrbchennai.gov.in ఆ సైట్ ఓపెన్ చేసి అక్కడ అప్లై చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క దగ్గరే అప్లై చేయగలరు, ఒక అప్లికేషనే చేయగలరు. సో స్టార్టింగ్ డేట్ 17th August, ఎండింగ్ డేట్ 16th September. ఏజ్ లిమిట్ చూడండి. యూజువల్గా ఆర్ఆర్బి ఎప్పుడు 20 years to 35 years పెట్టేది, కానీ ఈసారి 20 to 38 years చేశారు. 38 years ఎందుకు చేశారంటే వన్ టైం మెజర్ ఫర్ కోవిడ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకొచ్చారు. కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ దెబ్బతినింది, కొంతమంది కాలేజీలకు వెళ్ళలేక ఇయర్స్ వేస్ట్ అయ్యాయి. కాబట్టి వాళ్ళకి ఒక్కసారి వన్ టైం మెజర్గా 3 years యాడ్ చేస్తున్నాము. 20 నుంచి 35 కాదు 38 అని చెప్పారు. అగైన్ అండర్స్టాండ్ దిస్, 38 మ్యాక్సిమం ఇయర్స్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓబీసీస్కి అన్నిటికి ఇట్ ఈస్ 41 years, ఎస్సీ ఎస్టీస్కి ఇట్ ఈస్ 43 years. చాలా క్లియర్గా January 1st, 2025 కల్లా ఈ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు. మినిమం ఏజ్ ఈస్ 20. అంటే ఏమి ఇచ్చారంటే ఏజ్లోని January 1st, 2005 ముందు బోర్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆ ముందు బోర్న్ అయిన వాళ్ళు 20 years ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 38 years అని చెప్పారు. 38 years అంటే ఎప్పుడు 2nd January 87 తర్వాత బోర్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 38 years అనమాట. ఓబీసీకి ఏంటి 84 year నుంచి ఇచ్చారు. అంటే 84 2nd January తర్వాత బాండ్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీకి ఏంటి 2nd January 1982 తర్వాత బాండ్ అయిన వాళ్ళందరికీ 40 years మ్యాక్సిమం ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. చాలా మందికి ఏజ్ రిలాక్సేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సెకండ్ థింగ్, ఫీజు ఏంటి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ అందరికీ 500 rupees ఫీజు. ఆర్ఆర్బి బోర్డ్ రూల్స్ ఎలా ఉంటాయంటే మీరు 500 ఆన్లైన్లో పే చేసి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే మీకు 400 rupees తిరిగి వెనక్కి ఇస్తారు. ఓన్లీ ఆ బ్యాంకింగ్ ఛార్జెస్ 100 rupees కట్ చేసుకొని మిగతా మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాకుండా ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్, పర్సన్ విత్ డిజేబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ 250 rupees ఫీజు. మీరు సిబిటి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలా డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ రూల్, ఇది వన్ ఆఫ్ ద పాలసీ. కమింగ్ టు ద టెస్ట్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ కొన్ని మంత్స్గా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను.
100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. 70 మార్క్స్ సబ్జెక్టు, 30 మార్క్స్ జనరల్ పేపర్ ఉంటుంది. జనరల్ పేపర్ అంటే క్వాంటిటేటివ్ అబిలిటీ, అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ రీజనింగ్, జనరల్ సైన్స్ అని 4 పార్ట్స్ చేశారు. వీటన్నిటికీ కలిపి 30 మార్క్స్, 70 మార్క్స్ సబ్జెక్ట్, టోటల్ 100 మార్క్స్కి. 100 మార్క్స్, టైం డ్యూరేషన్ ఇస్ 90 minutes, 1.5 hour మాత్రమే. 90 minutesలో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెగిటివ్ ఆన్సర్స్కి 1/3 ఇస్ నెగిటివ్ మార్క్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 1/3 నెగిటివ్ అవుతుంది. ఇందులో మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా పెట్టారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మినిమం ఇంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. అంటే మొత్తం 100 మార్క్స్కి అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 40% కావాలి, ఓబీసీ ఎస్సీస్కి 30% కావాలి, ఎస్టీస్కి 25% కావాలి. అండర్స్టాండ్ దిస్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాతే ఆ పర్టికులర్ జోన్కి రిక్రూట్మెంట్ కన్సిడర్ చేస్తారు. ఏదైనా పర్టికులర్ జోన్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే ఎవరిని కన్సిడర్ చేయరు. ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ 1:1, అంటే డైరెక్ట్గా 1:1 పిలుస్తారు, ఎక్స్ట్రా ఏమీ పిలవరు. అండ్ దెన్ మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఎవరు ఎలిజిబుల్ అంటే నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారం ఎలిజిబిలిటీ 10+2 సైన్స్ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు, బీ ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఫైనల్ ఇయర్ బీ ఫార్మ్ వారు ఎలిజిబుల్ కాదు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. అంటే ఇద్దరు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉండాలి. అగైన్ ఇక్కడ ఏంటంటే పీసీఐ ఒక గెజిట్ రిలీజ్ చేసింది. ఆ గెజిట్ ప్రకారం ఏదైనా ఒక ఎగ్జామ్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ ఎలిజిబుల్ అయితే అదే ఎగ్జామ్కి ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఆ క్లాస్ బట్టి ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎగ్జామ్కి ఎలిజిబుల్. కమింగ్ బ్యాక్ టు బోర్డ్స్ అండ్ డీటెయిల్స్. ఒక్కొక్క బోర్డులో కొన్ని పోస్టులు, నేను ఏ బోర్డులో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అవే చెప్తాను. ఇప్పుడు బెంగళూరు బోర్డులో 27 పోస్ట్స్ ఉన్నాయి, చెన్నై 31 పోస్ట్స్ ఉన్నాయి, కోల్కతా 38 ఉన్నాయి, ముంబై 31 పోస్టులు ఉన్నాయి, సికింద్రాబాద్ 8 పోస్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్, ఇప్పుడు ఇండియాలో పుట్టిన వాళ్ళు ఏ బోర్డుకైనా అప్లై చేయొచ్చు. ఆర్ఆర్బీ ఫ్లెక్సిబిలిటీ అది. మీరు ఏ బోర్డుకైనా అప్లై చేయొచ్చు, కానీ ఒకే ఒక బోర్డుకి అప్లై చేయగలరు. ఇండివిజువల్ ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. అక్కడ రాసిన వాళ్ళు బట్టి కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. కట్ ఆఫ్ వేరు, క్వాలిఫైయింగ్ మార్క్స్ వేరు. సో ఇలా ఉంటుంది ఎగ్జామ్. ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మిగతా మెటీరియల్స్ లాంటివి నా యాప్లో పెడతాను. ఆ యాప్ లింక్ కూడా కింద గ్రూప్లో పెడుతున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ డౌట్ను ఇవ్వండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.